హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మనోరామ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మేము తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాము. తిరుపతికి వెళ్ళడం కోసం మేము 3 months బ్యాకే టికెట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మేమైతే చాలా ట్రై చేసాము. లాస్ట్ టైం అక్టోబర్లో వెళ్ళాము, కాకపోతే అప్పుడు ఫుల్ వర్షాలు ఉండే. దర్శనం బాగా జరిగింది, కాకపోతే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించలేదు. అందుకని మేము డిసెంబర్లో ట్రై చేసాము టికెట్స్ బుక్ చేయడానికి, కాకపోతే కరెక్ట్ పేమెంట్ టైంకి మిస్ అయింది. తర్వాత మళ్ళీ జనవరిలో బుక్ చేసుకున్నాము. ఇంకా అప్పుడు జనవరిలో అయితే 2 టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము, నాకు మా ఆయనకి. బుక్ చేసేంత వరకు అయితే మాకు డౌట్గానే ఉండే అసలు బుక్ అవుతాయి, ఎందుకంటే 2 times ట్రై చేసాం మేము అలా. లాస్ట్ టైం అక్టోబర్లో వెళ్ళినప్పుడు కూడా మేము డైరెక్ట్గా వెళ్ళాము, టికెట్స్ అలాంటివి ఏం బుక్ చేసుకోలేదు. అందుకని మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా మేము వెళ్ళింది అయితే మార్చ్లో వెళ్ళాము. మేము ఫస్ట్ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అది వెయిటింగ్ లిస్ట్లో ఉండే 1 month 2 months నుంచి వెయిటింగ్ లిస్ట్లోనే ఉండే. లాస్ట్ మేము 2 days అయితే తిరుపతి వెళ్తాము అన్నప్పుడు ఇంకా ముందుకైతే వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళు మేము తిరుపతికి వెళ్తున్నామని చెప్పేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనుకోకుండా అతనే కాల్ చేసి టికెట్స్ బుక్ చేసుకున్నారంట కదా, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయంట కదా, నేను కన్ఫర్మ్ చేపిస్తాను అని చెప్పేసి హోప్ ఇచ్చాడు. ఇంకా ఆయన అదే స్టేషన్లో పనిచేస్తాడు కాబట్టి ఇంకా ఎలా అయినా బుక్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నాము, కన్ఫర్మ్ అవుతాయి అని చెప్పేసి. కానీ మేము వెళ్ళే రోజు ఈవినింగ్ వరకు చూసాము, 12 hours ముందు మనకి వెయిటింగ్ లిస్ట్లో నుంచి కన్ఫర్మ్ అయినట్టుగా చార్ట్ అయితే ప్రిపేర్ అవుతుందంట. ఆ చార్ట్లో మా టికెట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. ఇంకా అప్పుడు వేరే ఆప్షన్ లేదు మాకు, అందుకోసం మేము అదే ఈవినింగ్ బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ట్రైన్ టికెట్స్ మనకి ఈచ్ 1000 రూపీస్ పడితే, అదే బస్ టికెట్స్ మాకు ఈచ్ 2000 రూపీస్ అయితే పడ్డాయి. అదేంటో కానీ మాకు బస్ టికెట్స్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ మా రూమ్ నుంచి అయితే బస్ అయితే లేకుండే. మాకైతే పికప్ కోసము వ్యాన్ అయితే పంపిస్తామని చెప్పేసి అన్నారు. 10కి రావాల్సిన వ్యాన్ 11కి వచ్చింది, 1 hour లేట్ అప్పటికి. అది కూడా ఆ వ్యాన్ ఎలా ఉంటుందో అంటే మరీ ఘోరంగా ఉంది. మేము అప్పటికి రివ్యూస్లో చూసాము బస్ గురించి. రివ్యూస్లో బాగా లేకున్నా కూడా మాకు వేరే ఆప్షన్ ఇంకా లేదు. సరేలే బస్ అయితే బాగుంటుందేమో అనుకున్నాము. అలా 1 hour 1.5 hour అక్కడే వేస్ట్ అయిపోయింది. నైట్ 1:30కి అయితే మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము బస్లో. ఇంకా నైట్ అంతా నిద్రలో అయితే గడిచిపోయింది. ఇంకా 8:25 అలా అవుతుంది అన్నప్పుడు నాకు ఇంకా ఓపిక లేకుండే, ఇంకెంత టైం పడుతుందని చెప్పేసి మ్యాప్ పెట్టుకుని అయితే చూసాము. ఎందుకంటే బస్సులో ఎక్కడున్నాం ఏంటి అని ఏం తెలియదు. అప్పుడు 2.5 hours పడుతుంది అని చెప్పేసి అర్థమయ్యింది. ఇంకా నేనైతే లేచి బయటకు అయితే ఇలా చూస్తూ కూర్చున్నాను. ఇంకా వీలైతే ఇంకా లేవలేదు. లాస్ట్ టైం అక్టోబర్లో వెళ్ళినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే చాలా వర్షం. అలా వర్షాలు ఉంటాయని అయితే మాకు తెలియకుండానే వెళ్ళిపోయాము చిన్నోడి పుట్టెంటుకల కోసము. మేము వెళ్ళాల్సింది మేలో, కాకపోతే బర్త్డే తర్వాత వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. కాకపోతే ఫుల్ వర్షం వల్ల దర్శనం అయితే బాగా జరిగింది, కాకపోతే అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు, ఎక్కువ టెంపుల్స్ అలా కూడా చూడలేకపోయాము. అందుకని డిసప్పాయింట్ అయ్యా అని చెప్పేసి మా ఆయన మళ్ళీ తీసుకెళ్తా అని చెప్పేసి టికెట్స్ అయితే బుక్ చేశారు. ఇంక ఈసారి ఎలా అవుతుందో చూద్దాము. లాస్ట్ టైం మేము టికెట్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి మార్నింగ్ రీచ్ అవ్వగానే టిఫిన్ చేసేసి టోకెన్స్ కోసం అయితే లైన్లో కూర్చున్నాము. మార్నింగ్ మేము 9కి టోకెన్స్ కోసం లైన్లో కూర్చుంటే ఆఫ్టర్నూన్ 2 అలా అయ్యింది. అక్టోబర్లో మేమైతే కార్లోనే వెళ్ళాము, బస్ ట్రైన్ అలా ఏం టికెట్స్ బుక్ చేసుకోలేదు. సరే అని చెప్పేసి నేను మా ఆయన మాత్రం కాలినడకన వెళ్ళి మిగతా వాళ్ళని అయితే పైకి వెహికల్లో అయితే పంపిద్దామని అనుకున్నాము. కరెక్ట్గా కాలినడకన వెళ్దామని చెప్పేసి నేను మా ఆయన మా బాబు వెళ్ళేసరికి చిన్నపిల్లల్ని 2 తర్వాత అలౌ చేయరంట. ఇంకా అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యాము. ఏంటి ఇప్పటికీ 2 times వెళ్ళాము, 2 times కూడా కాలినడకన అని ప్లాన్ చేసాము, కానీ కాలినడకన వెళ్ళలేకపోయాము. అదేంటో ఏమో అర్థం కాలేదు మాకు. సరే చేసేది ఏం లేదని చెప్పేసి ఇంకా వెహికల్లోనే అందరం అయితే పైకి వెళ్ళాము. ఇంకా పైకి వెళ్ళి లాకర్స్ అయితే చూసుకుందాం అనుకున్నాము. ఫుల్ రష్ ఉండే అప్పుడు కూడా. ఇంకా రష్కి లాకర్స్ అయితే దొరకలేదు. ఇంకా కార్లోనే అన్ని సామాన్ బట్టలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అందులోనే పెట్టేశాము. ఇంకా పక్కనున్న సత్రంలో అయితే ఫ్రెష్ అప్ అయ్యి అయితే మేము దర్శనానికి వెళ్ళాము. అది మేము ఆ రోజు ఈ నైట్ 9కి వెళ్ళాము. అప్పటికి మా టోకెన్ టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 అంట. మీ టైమింగ్ ఇప్పుడు కాదని చెప్పేసి మమ్మల్ని రిటర్న్ పంపించేశారు. మళ్ళీ వచ్చి నిలబడేసరికి ఫుల్ వర్షము, సత్రంలో ప్లేస్ లేదు, బయట ఎక్కడ ప్లేస్ లేదు. అదే కార్లో కూర్చొని అక్కడనే పడుకొని కార్లోనే కూర్చున్నట్టుగానే ఎర్లీ మార్నింగ్ 3కి అయితే దర్శనానికి వెళ్ళాము. మా అదృష్టమేమో కానీ
3కి వెళ్ళిన మేము 5:30 కల్లా బయటికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే బయటికి రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్. అదే వర్షంలో మళ్ళీ అదే కార్లో కూర్చొని ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి కింది తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. అలా ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఎందుకంటే చాలా ప్లాన్ వేసి అన్ని టెంపుల్స్ కవర్ చేద్దాము, మళ్ళీ లీవ్స్ పెట్టడానికి కుదరదు, మళ్ళీ అంత అమౌంట్ స్పెండ్ చేయడానికి కుదరదు. వెళ్ళినప్పుడు అన్నీ కవర్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. కవర్ చేసిన ప్లేసెస్ కూడా చాలా తక్కువ. పాతాళగంగ ఒక్కటి చూసాము, ఇంకా రష్ బాగుందని చెప్పేసి పైనుండి కిందికి వచ్చేసాము. కిందికి వచ్చి ఇస్కాన్ టెంపుల్ ఒకటి చూసాము. ఇంకా సరే రిటర్న్లో విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాము, అది కూడా కుదరలేదు. మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి అయితే 11 అయ్యింది. 11కి అయితే తిరుపతిలో రీచ్ అయ్యాము. బస్ స్టాండ్ దగ్గరనైతే మమ్మల్ని డ్రాప్ చేశారు. ఇంకా అప్పటికి బ్రషింగ్ అలాంటిది ఏం చేయలేదు కాబట్టి ఫ్రెష్ అప్ అయి పైనకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మా ఆయన వచ్చేసి అన్నారు, స్నానం చేస్తే మళ్ళీ చెమట అలా పడుతుంది, బస్సులో ట్రావెలింగ్ కదా ఎంత టైం పడుతుందో తెలియదు. అసలే మేము వెళ్ళింది వీకెండ్స్, సాటర్డే సండే అన్నట్టు. సరే అని చెప్పేసి బ్రష్ అయితే చేసుకుని టిఫిన్ అయితే చేశాము. మనకి బస్ స్టాండ్ పక్కకి ఒక సత్రం అయితే కనిపించింది. ఆ సత్రానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ఇంకా బస్లో అయితే పైన తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము లగేజ్ కూడా ఎక్కువ క్యారీ చేయలేదు, 2 బ్యాగ్స్ మాత్రమే క్యారీ చేసాము, ఈచ్ 1 బ్యాగ్. పైన తిరుపతికి అయితే మనకి బస్సెస్ చాలా అవైలబుల్ ఉంటాయి. ఈచ్ 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా 180 రూపీస్ అయితే పడింది మా ఇద్దరికి. కాకపోతే మేము వెళ్ళింది వీకెండ్స్లో కాబట్టి చాలా రష్ ఉండే, చాలా ట్రాఫిక్ ఉండే. 45 మినిట్స్ అలా పట్టేది, మాకు 1.5 అవర్ కంటే ఎక్కువే పట్టింది జర్నీకి. ఎందుకంటే ట్రాఫిక్లోనే మాకు 20 to 30 మినిట్స్ అలా పట్టింది. ఇంకా పైకి రీచ్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఒక సత్రం అయితే కనిపించింది. లాస్ట్ టైం మేము అక్కడే స్టే చేసాము, అంటే ఫ్రెష్ అప్ అయ్యామంతే. ఇంకా ఈసారి అయితే లాకర్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. రూమ్స్ అయితే దొరికే ఛాన్స్ అయితే అస్సలకే లేదు, ఎందుకంటే వీకెండ్స్ ఫుల్ రష్. ఆ లాకర్స్ దగ్గర కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లైన్ ఉంది. సరే హాఫ్ అన్ అవర్లో దొరుకుతుందేమో లాకర్ అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే దొరికే ఛాన్స్ లేదు. మాకైతే 2 అవర్స్ పట్టింది లాకర్ దొరకడానికి. ఇంకా మా ఆయన లైన్లో నిలబడితే నేను మాత్రం అక్కడ ఉన్న వాళ్ళని, స్వీపర్స్ని, వీళ్ళని అడుగుతున్నాను, లాకర్ దొరకకపోతే వేరే ఏదైనా ఆప్షన్ దొరుకుతుందా అంటే, మనం డైరెక్ట్ అక్కడ సత్రంలో ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ దర్శనానికి వెళ్తే అక్కడ మనకి లాకర్ ఇస్తారంట. ఇంకా లాకర్లో మనం లగేజ్ పెట్టుకొని దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ లగేజ్ అనేది తీసుకోవడం ఉంటుందంట. కాకపోతే మాకు అది ఎందుకు ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే లగేజ్ పట్టుకొని వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత అయినా మాకు లాకర్ కావాల్సిందే కదా, ఎక్కడికి తిరగడానికి ఉండదు. సరే చూద్దామని చెప్పేసి 2 అవర్స్ వెయిట్ చేసి లాకర్ దొరికిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చాము. ఇంకా దర్శనానికి స్టార్ట్ కాగానే దారిలో అయితే మాకు ప్రసాదం అయితే దొరికింది. ఇంకా ఇద్దరము ప్రసాదం తినేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. మా దర్శనం టైమింగ్ వచ్చేసి 6:15కి, మేము వెళ్ళింది 7:15కి. అప్పటికి మా ఆయన అంటున్నాడు 7:15 కాబట్టి అలో చేయరు, ఎందుకంటే స్ట్రిక్ట్గా ఇప్పుడు రూల్స్ అయితే పాస్ అయ్యాయంటే ఏంటంటే ఉన్న టైంకే మనము లైన్లో అయితే వెళ్ళాలని. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాతో పాటు 6:15కి టైం ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు. ఇంకా సుపదం అనుకున్నాము, ఎందుకంటే బాబు చిన్నోడు కదా అలో చేస్తారని. కాదు, బాబు 1.5 ఇయర్, 1 ఇయర్ లోపు అయితేనే అలో చేస్తారంట. మా బాబు వచ్చి 2 ఇయర్స్, అలో చేసే ఛాన్స్ లేదని అర్థమయ్యింది. ఇంకా అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని అయితే అడిగాము, టైం ఎంత పడుతుంది, సుపదం కోసం అయితే ఎంత పడుతుంది, టోకెన్స్ కోసం అయితే ఎంత పడుతుంది అంటే, టోకెన్స్ 300 రూపీస్ టోకెన్స్ ఉన్న వాళ్ళకి, సుపదం వాళ్ళకి మ్యాక్సిమం అంతే టైం పడుతుంది. మేము వెళ్ళిన రోజు మాత్రం 3 అవర్స్ పడుతుందని చెప్పారు. కాకపోతే మాకైతే 3.5 అవర్స్ 4 అవర్స్ అయితే పట్టింది. ఇంకా సుపదంలో వెళ్ళే వాళ్ళకైతే 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ పడుతుందంట. 1 అవర్ అటు ఇటే కదా, సరే 300 రూపీస్ టోకెన్స్ టికెట్లోనైతే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 3 అవర్స్ 4 అవర్స్ పట్టినా కూడా రెస్టింగ్లోనే, మాకు కంపార్ట్మెంట్స్లోనే కాబట్టి రెస్ట్ తీసుకుంటూ మధ్యలో మాకు ఉప్మా అయితే పెట్టారు. ఇంకా మళ్ళీ ప్రసాదము, అన్నప్రసాదం అయితే పెట్టారు. ఇంకా తినుకుంటూ మెల్లిగా నెమ్మదిగా అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందరూ అంటుంటారు కదా, ఆయన రప్పించుకుంటూనే మనం వెళ్తాము, మనంతటా మనం ప్లాన్ చేస్తే వెళ్ళాము అని. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు దర్శనం చేసుకోగానే. ఇంకా బయటకైతే వచ్చాము, వచ్చి లడ్డూలు అవి ప్రసాదం అయితే తీసుకొని బయట, ఎప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇలా దర్శనం చేసుకొని బయటకు వస్తే ఫుల్ వర్షము, వెంటనే వెళ్ళి కారులో కూర్చున్నాము. అలా కాకుండా ఆ మాడ వీధుల్లోనే పడుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. అందరూ పడుకున్నారని ఇంకా అక్కడ దీపం పెట్టేసి వచ్చి, మేము దర్శనం చేసుకుంది సాటర్డే ఏకాదశి రోజు. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అక్కడే పడుకున్నాము. 2:30కి అలా చూసేసరికి ఫుల్ చలి,
వెదర్ ఒకేసారి చేంజ్ అయింది, ఇంకా చలి ఎక్కువ అవుతుందని చెప్పేసి మళ్ళీ లాకర్స్ దగ్గరికి సత్రంలోకి అయితే వెళ్ళాము. అక్కడ నైట్ అంతా స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ 7కి లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసాము. అలా 2 అవర్స్ అలా టైం స్పెండ్ చేసాము. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు బస్సెస్ అయితే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. మేమైతే సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఇలా కిందికి సర్కిల్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి అయితే మాకు టెంపుల్ దగ్గరికి ఫ్రీ బస్లో తీసుకెళ్లారు. మనం అడ్రస్ చెప్పాలి, ఫ్రీ టోకెన్ టికెట్సా, నార్మల్ దర్శనమా, టోకెన్ దర్శనమా, సుపదమా అని చెప్పి వాళ్ళు అక్కడ డ్రాప్ చేస్తారు. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ కూర్చొని వీళ్ళు ఇలా ఆడుతుంటే చూస్తూ కూర్చున్నాను. చాలా బాగా అనిపించింది. నైట్ ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నాం కాబట్టి ఫోటో తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే మా బాబు పడుకునేసరికి ఇంకా ఫొటోస్ తీసుకోలేదు. నెక్స్ట్ డే ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ ఒక 2 అవర్స్ స్పెండ్ చేసామని చెప్పాం కదా. నెక్స్ట్ డే ఇంకా వెంగమాంబ సత్రంకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే అక్కడ ఒక అతను వెంగమాంబ అడ్రస్ అడిగేసరికి లేదు ఇక్కడ పక్కకే ఉంది ఆ సత్రం, అక్కడ కూడా భోజనాలు పెడతారు అంటే అక్కడికి వెళ్ళి భోజనం అయితే చేసి మళ్ళీ సత్రం దగ్గరికి వెళ్ళి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయ్యాము. మేము వచ్చే రోజు మార్నింగే వందే భారత్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ ఫొటోస్ అన్నీ దర్శనాన్ని తర్వాత ఇంకా నెక్స్ట్ డే తీసుకున్న ఫొటోస్. కాకపోతే వందే భారత్ టైం 3:15, మేము స్టార్ట్ అయ్యింది 2 కల్లా స్టార్ట్ అయ్యాము. 1 అవర్లో కిందికి రీచ్ అవుతామనే డౌట్ ఉండే. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ ఉంది ట్రైన్కి అన్నప్పుడు రీచ్ అయ్యాము. కొంచెం అయితే ట్రైన్ మిస్ అయ్యేది, పెద్ద రిస్కే చేసాము. ఎందుకంటే మళ్ళీ మాకు వేరే ఆప్షన్ లేదు, మళ్ళీ పోతే బస్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. నేను వందే భారత్ని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే 8 అవర్స్ జర్నీ, అదే ట్రైన్లో అయితే మనకు 12 అవర్స్ జర్నీ, బస్ అయితే 12 అవర్స్, ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. అందుకే వెళ్ళేప్పుడు తొందరగా వెళ్తే అయిపోతుంది అని చెప్పేసి వందే భారత్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా దేవుడి దయ వల్ల అయితే కరెక్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంది అన్న లోపు మేమైతే స్టేషన్కి రీచ్ అయ్యాము. ట్రైన్లో అయితే ఉన్నాము. వచ్చేటప్పుడు తిరుపతికి నైట్ 1:30కి స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి 11 అయ్యింది. అదే వెళ్ళేటప్పుడు 3:15కి ఎగ్జాక్ట్ వందే భారత్ ట్రైన్ 3:15కి స్టార్ట్ అయితే నైట్ 11:30కి అలా మేము సికింద్రాబాద్ అయితే రీచ్ అయ్యాము. వందే భారత్ ట్రైన్ గురించి నేను సపరేట్ వీడియో అయితే షూట్ చేశాను, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎంతో టెన్షన్ తోటి అసలు హరీబరీగా ఎక్కాము. చూడండి మా ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో. ఇంకా హ్యాపీ, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.